సో బేసిక్ గా ఆల్రెడీ కొంతమందికి ఈ న్యూస్ అయితే తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. తెలియకపోవడం గురించి అయితే చెప్తున్నాను. యూట్యూబర్ ప్రసాద్ అయితే ఉన్నాడు కదా, ప్రసాద్ బెహ్రా వెబ్ సిరీస్ అయితే తీస్తుంటాడు. ఇంకా కమిటీ కుర్రాల్లో కూడా పెద్దోడికి అయితే మాత్రం నటించాడు అనమాట మూవీలో అయితే. ఆయన అయితే రీసెంట్ గా అరెస్ట్ అవడం అయితే జరిగింది అనమాట. ఆయనకైతే మాత్రం మూవీలో అయితే మాత్రం చాలా మంచి పేరు అయితే వచ్చింది ఈ కమిటీ కుర్రోళ్ళు అయితే మాత్రం. ఆయన మళ్ళీ ఇంకొక రీసెంట్ గా మెకానికల్ అని ఒక వెబ్ సిరీస్ కూడా వస్తుంది. ఆ పర్సన్ కి 14 రోజుల పాటు అయితే రిమాండింగ్ అయితే చేశారనమాట. రిమాండింగ్ లో అయితే ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ అయితే. అసలు ఈ నేరం చేశాడా లేదా, తను ఎన్ని రోజులు అయితే మాత్రం చేశాడు అనేది పర్టికులర్ గా ఈ 14 days అనేది మాత్రం కనుక్కోవడం అయితే జరిగింది అనమాట. పోలీసులు అయితే తన నుంచి అయితే తనకి ఎందుకు అరెస్ట్ చేశారంటే ఒక నటి మీద తనైతే మాత్రం యాక్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. అంతే, నార్మల్ గా ఒక వెబ్ సిరీస్ అవ్వచ్చు, మూవీ అవ్వచ్చు, ఏదైనా ఒకటి సంథింగ్. అసలు ఏంటంటే అసలు రాంగ్ కేసు అయినా రైట్ కేసు అయినా ఏ కేసు అయినా ఆ అమ్మాయి పేరు అయితే బయటికి రాదు. అసలు కేసు అన్నప్పుడు ఇద్దరు పేర్లు కూడా బయటికి అయితే రావాలి. కానీ కేసు అయితే పెట్టింది కానీ తన పేరు అయితే మాత్రం బయటకి అయితే రావట్లే. ఆ రకంగా అయితే ఉందన్నమాట మన చట్టం. ఇంకో విషయం ఏంటంటే తన పేరు బయటికి రావడానికి అసలు ఎందుకనే కారణం అర్థం కావట్లేదు. కానీ తనకు మాత్రం జైలుకి అయితే వేయడం అయితే జరిగింది ప్రసాద్ బెహ్రా అని. అసలుకి కేసు ఎలా ఉందంటే ప్రసాద్ బెహ్రా అనే పర్సన్ ఒక అమ్మాయి మీద అసన్యాయంగా అయితే మాత్రం చెయ్యడం అయితే జరిగింది అని న్యూస్లో అయితే మాత్రం మనకైతే వేయడం అయితే జరిగింది. ప్రసాద్ బెహ్రా అయితే అసన్యాయంగా అయితే మాత్రం అమ్మాయి మీద చేయడం అనేది అది మేబీ సిరీస్ అయితే అయ్యి ఉండొచ్చేమో. ఈ న్యూస్ అని తెలిసిందే కదా, ఒక దాని గురించి ఇలా లాక్కునే ఉంటారనమాట. అది పర్టికులర్ గా నిజమా కాదో అది మనకైతే ఐడెంటిఫై చేసేదాకా తెలియదు. ఆ అమ్మాయి అయితే నిబ్రంగా బయటకు అయితే వచ్చి కేసు అయితే ఫైల్ చేసింది. అప్పుడు ఆ అమ్మాయికి అయితే మంచి పేరే కదా వచ్చింది. అంతే, ఖర్చు ఉన్నాయి, ధైర్యంగా తనైతే మాకు కేసు పెట్టిందని తనకైతే మాత్రం మంచి పేరే కదా వచ్చింది. మనంటప్పుడు పేరు ఎందుకు బయట రానివ్వట్లేదు? కొన్ని మానభంగాలు అయితే మాత్రం కాదు కదా ఇది. ఓన్లీ దీనికైతే మాత్రం తన పేరుతో రావచ్చు. ఎందుకంటే ఇది ధైర్యంగా అయితే మాత్రం తనైతే ఎదుర్కొని కేసు అయితే పెట్టడం అయితే జరిగింది. ఆ అమ్మాయి ఏదైతే ఉందో ఆ పర్సన్ అయితే మాత్రం. కానీ తనైతే మాత్రం ఎందుకని పేరు బయట రానివ్వలేదు అర్థం కాలేదు. ఇప్పుడైతే మాత్రం తను ఏం తప్పు చేసిందని, తను తప్పేది చేయలేదని తనకు తెలిసి అన్నప్పుడు పేరు ఎందుకు బయట రానివ్వట్లేదు? అమ్మాయి చేతిలో అబ్బాయి బలి అయిపోయినా కూడా అమ్మాయి పేరు అయితే ఎవరు పర్టికులర్ గా అబ్బాయి పేరు ఏదైతే ఉందో అదే మెన్షన్ చేస్తారనమాట. ఇది ఏదైతే ఉందో చాలా దరిద్రంగా అయితే ఉందన్నమాట, చాలా దారుణంగా అయితే ఉంది. అది ఏదైతే ఈ అమ్మాయి ఉందో ఆ అమ్మాయి ఇంకొకరికి మోసం చేయొచ్చు అని అర్థం ఇక్కడ. అలా ప్రతి ఒక్కరు మోసం చేసుకుంటూ అమ్మాయి వెళ్ళడానికి అమ్మాయి పేరు అయితే బయట రానివ్వరు. ఆవిడ పేరు బయటకు వచ్చింది అనుకోండి, ఒకవేళ తను వేరే షూటింగ్ లో నటించినప్పుడు తన పేరైతే బయటకు వచ్చింది కాబట్టి తనని తెలిసినప్పుడు ఇంకో వేరే వాళ్ళైతే నమస్కారం చెప్పేసి తన నుంచి అయితే తప్పుకుంటారు కదా, సేఫ్ గా అవుతారు కదా. తన మాత్రం ఆయన అయితే మాత్రం తప్పించుకోవచ్చు కదా, అవకాశం ఉంది కదా. అలాంటప్పుడు పేరు ఎందుకు బయట రానివ్వట్లేదు? అసలు కేసు రైట్ కేసా రాంగ్ కేసు అనేది పక్కన పెడదాం. ఒక అమ్మాయి వెళ్ళి కేసు పెడితే అబ్బాయిని 14 రోజుల పాటు ఏమీ అర్థం లేకుండా 14 రోజుల పాటు ఆ ఒక్క విషయం తెలుసుకోవడానికి ఉంచడం అనేది కరెక్టా కదా అయితే నాకైతే తెలియట్లేదు. ఇప్పుడైతే బాగా అవే జరుగుతున్నాయి అనమాట బయట. ఒక 1 year బ్యాక్ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది అనమాట. పక్కింటి కుర్రోడు మూవీ అయితే తీసారనమాట. ఆయన షన్ను సైన్ అయితే ఏదో పేరు ఉంది. తన మీద కూడా ఒక కేసు అయితే పడితే తనైతే మాత్రం అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క తెలిసిన వాళ్ళు ఎవరైతే సైడ్ నుంచి వస్తుంటాయి కదా, వాళ్ళైతే ఏం చెప్తారంటే ఆ అబ్బాయి తప్పు అసలు లేదని అని చెప్పడం అయితే జరిగింది. అయినా కానీ అరెస్ట్ ఎలా చేశారు తన్ని? 14 days అలా రిమైండింగ్ లో ఎందుకని ఉంచుతారు అసలు అర్థం కావట్లేదు. అది కూడా పెట్టిన తన మీద కేసు పెట్టిన అమ్మాయి పేరైతే మాత్రం ఎందుకు బయటకు రానివ్వరు? ఏదో పర్టికులర్ గా ఒక కేసు వేసేద్దాం, డబ్బు సంపాదించేద్దాం అనేలాగైతే ఉన్నారు. చాలా మంది అయితే ఉంటారు, మనకైతే కనిపిస్తారో అయితే కానీ చాలా మంది ఇలాగే టార్చ్ చేసుకుని ఎవరో దొరుకుతారా బాబు అని అరెస్ట్ చేసేద్దాం, మంచిగా ప్యాకేజ్ అయితే తీసుకుందామని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అందుకని అలా ఇలా రకంగా అయితే మాత్రం 14 days కమ్యూనిటీగా పెట్టడం, ఇంకా కొన్ని పర్టికులర్ గా దొరికితే చాలు ఇంకా ఈయన్ని జైల్లో అయితే చేద్దాం ఆయన ఇలాగైతే చూస్తున్నారు అనమాట చాలా మంది. తప్పేంటి నిజమేంటో అనేది తెలియకుండా అరెస్ట్ చేయడం ఒకటి అది చాలా బాగోదు అనమాట. అది ఇంకొకటి ఏంటంటే తన పేరు బయటికి రావడం. అసలు ఒక ఇద్దరిలో ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ పేరు బయటికి రావాలి. ఇంకా పర్టికులర్ గా ఏదైతే తన పర్సన్ ఉన్నాడో ఆయన పేరు కూడా బయటికి రావాలి. ఇక్కడ ఎంచుకున్న పర్సన్ పేరు అయితే మాత్రం బయటకు వస్తుంది, కానీ అరెస్ట్ చేయడానికి కారణమైనటువంటి అమ్మాయి పేరు అయితే మాత్రం బయటకి అయితే రావట్లేదు. చాలా అంటే చాలా చండలంగా అయితే మాత్రం మన చట్టం అయితే నడుస్తుందని మనకు అర్థమైపోతుంది అనమాట. ఎందుకంటే 2 వైపుల నుంచి అయితే మాత్రం ఒక కంక్లూజన్ అయితే రావాలి. 14 days రిమైండింగ్ లో పెట్టడం వల్ల పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఎందుకంటే కనుక్కోవడం అనేది ఒక గంట లేదా ఒక రోజులో అయితే కనుక్కోవచ్చు. దానికి 14 days పట్టు దానికి పెట్టేసి తన ఇబ్బంది పరంగా తన బ్యాడ్ నేమ్ అయితే ఇంపార్టెంట్ చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. ఇంకా ఏంటంటే పెట్టడం అయితే పెట్టొచ్చు, కానీ
తన యొక్క కేసు పెట్టిన పర్సన్ పేరు అనేది బయటికి చెప్పడం అయితే మాత్రం మనకి గవర్నమెంట్ ఎప్పుడైతే నేర్చుకుంటుందో అప్పటి నుంచి బాగుండదని నేనైతే భావిస్తున్నా. ఇప్పుడే ఆ ప్రసాద్ బెహ్రా మీద ఎవరైతే మాత్రం డౌట్ పడుతున్నారో అవన్నీ అంతగా అయితే డౌట్ పడమాకండి. ఎందుకంటే ఇంకా డిసైడ్ అయితే అవ్వలేదు. 14 days రిమైనింగ్ లేదా ఉన్నాడు కదా, తర్వాత బయటకు వచ్చినప్పుడే కదా మనకైతే తెలిసేది. ఆ కోర్టు నుంచి మొత్తం అన్ని తనైతే పర్టికులర్ గా అన్ని ఫేస్ చేసుకుంటూ బయటకు వచ్చినప్పుడే మనకైతే మాత్రం అర్థమైంది అనమాట. అంతే పర్టికులర్ గా ఆయన తప్పు చేశాడా లేకపోతే కరెక్ట్ చేశాడా అనేది మనకైతే తెలియదు. బయటకు వచ్చిన తర్వాత అయితే మాత్రం కొంతమంది అనుకుంటారు ఈ తప్పు చేయలేదులే రా పర్లేదులే అనుకోని, కానీ ఎక్కువ మంది తను తప్పు చేసినట్టుగా ముద్ర అయితే మాత్రం వేసేసుకుంటారు అనమాట. అందుకనే ఆయన బయటకు వచ్చే వరకైతే మనమైతే వెయిట్ చేయాలి. అప్పటి వరకు తన మీద కేసు ఉందని తను పర్టికులర్గా తప్పు చేశాడని భావించకూడదు. టాలీవుడ్ లో నడిచే వాళ్ళందరూ బెయిల్ అయితే తీసుకుని రెడీగా అయితే ఉంచుకోవాలని అనిపిస్తుంది అనమాట ఇలాంటప్పుడు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతున్నారో అర్థం కావట్లేదు. టార్గెట్ చేసేది ఎక్కువగా మేల్స్ మీదే, వాళ్ళు మాత్రమే జైలుకి వెళ్తున్నారు. అది కూడా అమ్మాయి పేరైతే బయట రావట్లేదు, కేసు పెట్టినా కూడా అతను. అలా ఉంది మరి మన చట్టం. ఎందుకే మంచిది, మగవాళ్ళంతా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా టాలీవుడ్ లో ఉన్న వాళ్ళు అయితే మాత్రం యాక్టర్స్ ఇంకా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికైతే ఈ మధ్యన కేసు అయితే పడుతూ అరెస్ట్ అయితే అవటం అయితే జరుగుతుంది. అది పర్టికులర్ రీజన్ అంటే అర్థం కావట్లేదు నాకైతే మాత్రం. ఓన్లీ ఏదైతే అయింది కానీ చాలా జాగ్రత్తగా ఉండండి గైస్. ఈ వీడియో ఇక్కడ ఎందుకు చేస్తాను, ఈ వీడియో ఇస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే, బాయ్. Thinking that we could be something